భగవద్గీత 2వ అధ్యాయం సంఖ్యాయోగం గురించి ఈరోజు తెలుసుకుందాము. ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అంటాడు. దుఃఖంతో ఉన్న అర్జునితో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా అన్నాడు, ఇది విధి. ఇలాంటి సమయంలో నీవు శోకింపవద్దు. నీకు నీ దుఃఖం మనసులోని అలజడే నరకం. ఇలా వెనకడుగు వేయడం అపకీర్తి, అది నీకు అప్రతిష్ట. పామరునిలాగా మాట్లాడకు, నీకిది సరికాదులే. భయాన్ని విడిచి యుద్ధం చెయ్యు అని ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడితో అనడం జరుగుతుంది. ఈ యుద్ధ భూమిలో ఇదంతా కూడా సంజయుడు తన యొక్క దివ్య దృష్టి అనుగ్రహంతో చూస్తూ రాజభవనంలో ఉన్న తన రాజాకు ధృతరాష్ట్రుడితో అంటున్నాడు. అందుకు అర్జునుడు భగవంతునితో ఇలా అంటున్నాడు, నేను వారిని ఏ రీతిగా చంపాలి? వాళ్ళను చంపితే వచ్చే ఆ రక్తపు భోగాలు నాకు వద్దు. ఈ విషయంలో గెలుపు ఓటమి ఏది మంచిదో నాకు తెలియడం లేదు. ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలియడం లేదు. ఈ ఆలోచనలతో నా శరీరంలోని అవయవాలు నా ఆధీనంలో లేవు. నా గుండె మండుతుంది. శత్రువు లేని రాజ్యాన్ని నేను ఏలినా లేదా ఇంద్రునిలాగా స్వర్గాన్ని ఏలినా నా దుఃఖం తొలగిపోదు. ఏమి శ్రేయస్కారమో నాకు తెలుపుము. నీ శిష్యుడై నీ శరణు వేడుతున్నా. నీ కరుణతో నాకు దారి చూపించు అని ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని వేడుకోవడం జరుగుతుంది. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు మొదటిగా ఎందుకు శోకింపకూడదో చెప్పడం ప్రారంభించాడు. చుట్టూ ఎంత మంచి వాతావరణం ఉన్నా నీ లోపల వాతావరణం దుఃఖంతో ఉంటే నువ్వు ఎక్కడా ఉన్నా నరకమే అని గుర్తు చేస్తున్నాడు. జీవితంలో వెనకడుగు వేయొద్దంటూనే తెలివి తక్కువగా ఆలోచించొద్దని, యుద్ధం చేయమని అర్జునుడికి జ్ఞానబోధ చేయడం ఆరంభించాడు. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అంటున్నాడు, శత్రువుల్ని భయంతో తంపింపచేసే శక్తివంతుడైన అర్జునుడు యుద్ధం చేయనని శ్రీకృష్ణుడితో చెప్పి మౌనంగా ఉన్నాడు అని తన రాజాకు ధృతరాష్ట్రుడితో సంజయుడు చెప్తున్నాడు. ఇక ఇరుసేనల మధ్య దీనంగా విలపిస్తున్న అర్జున్ని చూసి ఋషికేశుడు చిరునవ్వుతో ఇలా నవ్వుతూ అర్జునుడితో అంటున్నాడు, శోకింపతగని వారి గురించి శోకమెందుకు? జ్ఞానులెవ్వరూ బాధపడరు కదా. జనన మరణములు చాలా సహజమైనవి. నీకు ఈ సృష్టి రహస్యం తెలుపుతా విను. ఒకప్పుడు లేక ఇప్పుడు ఉన్నావని, రేపు ఉండావని బాధపడుతున్నావు. పుట్టి పెరిగి తిరిగి వెళ్ళేది నిత్యం మారే దేహపు తీరిది. నిత్యం మారే దేహం అశాశ్వతమైనది. కంటికి కనబడని ఆత్మే నిత్యమైనది. పుట్టిన ప్రతి వానికి చావు తప్పదు. తప్పని చావు గురించి చింత ఎందుకు? కష్టసుఖాలు కదిలే మేఘాల లాంటివి. మన జీవన మార్గంలో సుఖదుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఆ రెండింటిపైన సమభావన అలవాటు చేసుకుంటే అదే జీవన యొక్క శాంతి, ప్రశాంతత. జీవనానికి అదే దారి. లోక విషయాలకు చెలింపనివాడు, శీతోష్ణ సుఖదుఖాలలో సమభావంతో ఉండేవాడు మోక్షానికి అర్హుడు అవుతాడు అని అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్పాడు. నేడు ఎందరో ఏదో ఒక విషయంలో శోకంతో ఉన్నారు. మంచి ఇల్లు లేదని, మంచి ఆస్తులు లేవని, అనుకున్న స్థాయి లేదని, మంచి ఉద్యోగం లేదని, అనుకున్నది అవడం లేదని, ఒకవేళ ఇవన్నీ ఉన్న మనసుకి ప్రశాంతత లేదని, ఇలా ఏదో ఒక విషయంలో బాధపడుతూనే ఉంటుంటాం. ఈ లోకంలో ఏది సాధించినా ఆయువు అయిపోయిన వెంటనే మరణం ఈ శరీరాన్ని సాధిస్తుంది, కానీ ఆత్మను కాదు. ఈ విషయం గుర్తించిన వారు బాధపడరు. ఉదాహరణకి ఎన్ని ఎయిర్టెల్ సిమ్ములున్నా అందులో ఉండే నెట్వర్క్ ఒకటే. ఎయిర్టెల్ నుండి ఐడియాకి మారితే పాత సిమ్ పక్కన పెట్టి కొత్త ఐడియా సిమ్లో అదే నంబర్తో వస్తుంది. అప్పుడు పాత సిమ్ పాడేయడమే కానీ ఆ పాత సిమ్తో ఉపయోగం ఉండదు. కంపెనీ పేరు మారింది, సిమ్ మారింది, కానీ రోజు ఉపయోగించే డేటా కానీ మాట్లాడుకునే మాటల్లో కానీ తేడా ఉండదు. అలాగే ఆత్మ కూడా శరీరం మారినా మళ్ళీ జీవనయాత్ర మారదు. కష్టసుఖాల్లో సమంగా స్పందించడం అలవర్చుకుంటే జీవనం ప్రశాంతంగా సాగుతుంది. సంతోషాలకు పొంగిపోవడం, బాధలకు కుంగిపోవడం రెండు మనిషికి మంచివి కావు. ఇలా అన్నింటికి చలించడం వల్ల మనిషి బలహీనమవుతాడు. వాటికి చలించకుండా అలవాటు చేసుకుంటే బలవంతుడవుతాడు. అలాంటి వాడే మోక్షానికి సరైనోడు. 1వ అధ్యాయంలోని 1 నుంచి 15వ శ్లోకాల యొక్క భావాల ఆధారంగా చెప్పడం జరిగింది. మిగతా శ్లోకాలలోని అర్థాలను మరొక వీడియో లోపల తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.